బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఈరోజు చిన్న మినీ లాగండి మా చిన్నోడి కోసం అనమాట. ఇది మా చిన్నోడికి ఉగ్గు తయారు చేద్దామని ఫస్ట్ టైం అయితే ఈరోజు చేస్తున్నాను తినిపించడానికి. అయితే ఫస్ట్ టైం అయితే మా చెత్తడికి అప్పుడు చేశాను కదా, అప్పుడు చేసి మళ్ళీ మా చిన్నోడి కోసం ఇప్పుడైతే చేస్తున్నాను. మా చిన్నోడు తినడానికి అనేసి ఫస్ట్ టైం అంటే వీడికి ఫస్ట్ టైం అయితే ఉగ్గు రెడీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను అనేది మీకు చూపిస్తాను. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా కలిపాలో లేదా అనేది కూడా తెలిస్తే చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. 6 months 12 months వరకు ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాన్ని అయితే ఫాలో అవుతాను. నాతో పాటు మా చిన్నోడు కూడా ఉన్నాడు. నేను కూడా చేస్తాను మమ్మీ, నా ఫుడ్ నేను కూడా చేస్తాననేసి నా కలర్ పెట్టడానికి అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ అన్ని బట్టలు ఆగుతున్నాడు. మిక్సీ గ్రైండర్ మిక్సీ అయితే బట్టలు ఆగేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు. స్టాండ్ పెడితే స్టాండ్ పెట్టి లాగేస్తాడు. ఆడుతోనైతే ఇబ్బంది, అందుకే ఏ వీడియో కూడా సరిగ్గా తీయట్లేదు అనమాట. ఇప్పుడు ఆడు పడుకుంటే ఏదైనా ఎడిటింగ్ ఎలాంటివి ఏమైనా ఉంటే చేస్తాను, లేకుంటే వేరే వీడియో ఏవైనా లేకపోతే ఇంకేం పనులు ఉంటే చేసుకుంటాను. కానీ లాగ్స్ అయితే తీయట్లేదు ఇందుకోసమే అనమాట. వాడికి అసలు ఉండడు అనమాట. ఇది పడితే అది లాగుతాడు, లేకపోతే ఏడుస్తాడు. వాడు పట్టుకునే ఉండాలి. కాబట్టి ఇప్పుడైతే ఎక్కువగా లాగ్స్ అయితే ఏం షూట్ చేయట్లేదు, వీడియోస్ కూడా పెట్టట్లేదు. వండి నా డ్రెస్ పెట్టి లాగేస్తున్నారు. ఏం చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? అవతలకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళవా? అమ్ము చేయవా, తినవా? వాడికైతే ఫుడ్ అయితే మార్నింగ్ తినిపించేసాను. ఇప్పుడైతే 12:30 అయితే అవుతుంది. 3 గంటలకైతే అంటే రైస్ పెడతాను, కర్డ్ రైస్ కొంచెం కలిపేసి. మార్నింగ్ వచ్చేసి జావా పెట్టాను కొంచెం, అందుకనేసి చాలా రోజుల నుండి అయితే వీడి ఫుడ్ రెడీ చేద్దాం, వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కోసమే ఇప్పటివరకు వెయిట్ చేశాను అనమాట. లేకుంటే ఇప్పుడు చేసేసేదాన్ని. వీడియో కోసం తీద్దాం, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి. నేను బియ్యము పప్పులు అయితే తీసుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు. నేను ఏమేమి వేసుకున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్లో వీడియో తీస్తున్నాను అనేసి వేసేసాను అనమాట. అది వీడియో రికార్డ్ అవ్వలేదు, అందుకనే ఫస్ట్ బియ్యం, కందిపప్పు, చలపప్పు, మినపప్పు, పెసలు, కొంచెం బాదం పప్పు అయితే వేసుకున్నాను. వీటిని వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేస్తూ ఉంటే మా చిన్నోడు వచ్చేసాడు, ఇక్కడ లాగుతున్నాడు నన్ను. లెగ్గు పద, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూస్తున్నాడు చూడండి, ఇలాగా ఎలిమెంట్ వెళ్ళట్లేదు, స్టాండ్ పెట్టి లాగేస్తున్నాడు. అది ఇంకా క్లీన్ చేసి ఆరబెట్టాలి. పదా పద పద, వెళ్ళట్లేదు. వెళ్ళవా? వెళ్ళాడంటే తల ఊపుతున్నాడు. వెళ్ళవా? చలే చా పొలజా పొలజా చలే. అయితే వెళ్ళట్లేదు, వాడికి అవతల ఉంచేసి తలుపేసేసాను, అందుకే చూస్తున్నాడు. తలిపేస్తాను, టాంకులు పెట్టేసాను, ట్యాంకులు ఆగుతున్నాడు అనేసి. దీనైతే దీంట్లోకి వడపోసుకుంటున్నాను. మొత్తం ఇలాగా కొంచెం జారేంత వరకు ఉంచుకొని తర్వాత అయితే ఆరబెడతాను అనమాట. ఎండలో కాసేపు ఆరితే సరిపోతుంది. తర్వాత ఎలాగో ఫ్రై చేస్తాను కదా. ఇప్పుడైతే దీన్ని ఇదిగోండి ఆరేసేసాను. మా చిన్నోడు దానికోసం కాపలా కాస్తున్నాడు, చెప్తే వినట్లేదు అనమాట. అందుకనేసి నేనైతే ఆరేసేసాను. స్టాండ్ పెడితే స్టాండ్ లాగేస్తున్నాడు అనేసి ఆరేసేస్తాను అనమాట. ఇవ్వండి, ముందే కాస్తున్నాడు. ఆడ ఫుడ్ కోసం వాడు కాస్తున్నాడు అనమాట, ఏమైనా వచ్చి తినేస్తే ఏమనేసి. నేనైతే ఇక్కడ అరుగు మీద వేస్తున్నాను, చూపిస్తాను. ఎండ బాగా తగులుతుంది, చాలా తొందరగా ఆరిపోద్ది. 1/2 అవర్లో ఆరిపోతే ఎత్తేస్తే తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. చాలా తక్కువే చేశాను, 1 వీక్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకో 1 వీక్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. తక్కువే చేసుకున్నాను. ఇదిగోండి మా చిన్నోడు గ్యాస్ పట్టలేము అనమాట, అందుకనేసి నేనైతే ఆరేస్తాను వీడియో ఏం తీయకుండా. ఇక్కడ స్టాండ్ పెడితే స్టాండ్ పెట్టి లాగేస్తాడు, స్టాండ్ పెట్టి లాగేస్తే పడిపోద్ది, మొబైల్ పడిపోద్ది, అడిగి దెబ్బ తగులుతుందనేసి నేనైతే స్టాండ్ ఏం పెట్టలేదు, ఆరేసేసాను. చూస్తున్నాడు, రారా అంటే రాడంట. అక్కడ నుంచి చూస్తున్నాడు. ఇక్కడ దాల్పన్నలా ఉంది, ఇది ముందే పడిపోద్ది కదా, అందుకనే కొంచెం భయంగా ఉన్నాను. రమ్మంటే రాడు కదా, చేస్తున్నాడు. హాయ్ చేయనా, హాయ్. నా ఫుడ్ కోసం నేను కాపలా కాస్తున్నాను చెప్పు కదా. కాదంట, అక్కడికి వెళ్ళి లాగేస్తాడు, ఏది పడితే అది లాగేస్తానని చూస్తాడు. అలా వినా ఇంకా ఇది ఆరాక నేను ఎత్తేసి ఇంకా తినలేదనమాట. వీడికైతే తినిపించాను. ఇంకా 3 o'clock ఇలా తినిపించాలి. ఇప్పుడు 12:30 అవుతుంది, మార్నింగ్ 12:30 అయితే అవుతుంది. నేను తినలేదు, తింటాను. తిన్నంతలోగా అది ఆరిపోద్ది. ఎండ ఇక్కడ అంత బీభత్సంగా ఉన్నాయన్నమాట. నిన్న 2 days వర్షం బాగా కురిసింది, కానీ ఈరోజు బాగా ఎండ పెట్టుంది. జుట్టు పట్టు లాగేస్తాను. ఇవ్వండి, కొడతానా సరేనా? హాయ్ ఎలా తింటావు? అమ్మ ఎలా తింటావు? బువ్వ ఎలా తింటావు చెప్పు. వీడితో అయితే టైమే తెలియదు, మళ్ళీ ఏ పని చేయాలన్నా వీడితో చేయలేను అనమాట. అందుకే పడుకుంటే ఏదైనా చేస్తాను. చూస్తున్నాడు, అందుకే లాంగ్ వీడియోస్ ఏమీ పెట్టట్లేదు. చూసారు కదా, ఈ మొబైల్ కూడా లాగేస్తానని చూస్తున్నాను, ముందుకు వచ్చేస్తున్నాడు. అది ఆరాక తీస్తాను, ఇంకా భోజనం అయితే చేస్తాను. ఓకేనా, బాయ్. ఇదిగోండి మంచిగా అయితే ఆరిపోయాయి అనమాట. 1 అవర్లో ఆరిపోయి చాలా చక్కగా. అంత ఎండ తగులుతుంది ఇక్కడైతే.
ఇక్కడ మంచిగా ఎండ తగలడం వల్ల మంచిగా ఆరిపోయాయి. దీని మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే వామ్ అయితే నలిపి వేసుకుంటున్నాను. వామ్ని మిస్ చేయకండి. అలాగే నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేయలేదు. కంపల్సరిగా వామ్ వేయడం మర్చిపోకండి. డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. దీన్ని మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఇంకొండి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. దీన్ని అయితే పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని వెయిటెడ్ డబ్బాలో పెట్టుకోవడమే. దీన్ని పూర్తిగా చల్లారిపోయిందండి. దీంట్లో అయితే మిక్సీ చేసుకుంటున్నాను. మరీ స్మూత్ కాకుండా కొంచెం బరకగా ఉంచుకోండి, బాగుంటుంది. ఇంట్లోనే ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. రోజుకి ఒకసారి పెట్టినా బేబీకి చాలా మంచిది. సిర్లాక్ ఇలాంటివి తీసుకొని రాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే బెస్ట్. దీని మొత్తాన్ని ఒక 8 బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. అయిపోయాక మళ్ళీ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం అండి మా చిన్నోడికి ఇలా ఇక్కిరి చేసి అయితే తినిపిస్తున్నాను. అదేనండి, మా సైడ్ అయితే ఇక్కిరే అంటారు దీన్ని. దీన్ని ఉగ్గు అంటారు కదా కొంతమంది. వాటర్ వేసేసి కలిపేశాక గ్యాస్ మీద పెట్టేసి దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో పటిక బెల్లమైనా లేకపోతే డేట్ సిరప్ అయినా వేసుకోవచ్చు. నేనేం వేయకుండా అలానే పెట్టేస్తాను. పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇదైతే వాడికి తినిపించేస్తాను. ఈరోజు మా చిన్నోడితో వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఇలా అయితే చేసుకున్నాను అనమాట. ఇది నేను 2 స్పూన్స్ ఫుల్గా, అదే కూడా చిన్న స్పూన్తో వేసాను, కానీ ఎక్కువ అయిపోయింది. ఆడంతా తినడు. 1 స్పూన్ అయితే వాడికి కరెక్ట్గా సరిపోద్ది. రేపటి నుండి 1 స్పూనే వేస్తాను. కొంచెం దానికంటే కొంచెం వేస్తే కొంచెం ఎక్స్ట్రా వేస్తాను. చాలా చిన్న స్పూన్ అనమాట. అందుకే 1 స్పూను లేకపోతే 1.5 అయితే సరిపోద్ది వాడికి. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. మా పెద్దలు కొంచెం ఇచ్చేస్తే తినేస్తాడు. కొంచెం బ్లాక్గా ఎందుకు కనిపిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. నేను పొట్టు మినపప్పు వేసాను కదా, అందుకనే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది అంతే. చూసారు కదా, వాడికి కొంచెం చల్లగయ్యాక దాంట్లో కొంచెం మీకు స్వీట్నెస్ కావాలి అనుకుంటే సిరప్ దొరుకుతుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అలాగనే తినిపించవచ్చు. 1 ఇయర్ వరకు ఉప్పు షుగర్ ఏమీ కలపకూడదు. అందుకనేసి వాడికైతే ఏమీ కలపకుండా అదే పెడతాను. ఎప్పుడు కూడా నేను ఏది పెట్టినా ఉప్పు ఏది కలపకుండా పెడతాను అనమాట. ఏది పెట్టినా సరే మీ అందరికీ యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటివైనా మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను నేర్చుకుంటాను కంపల్సరిగా. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేస్తే ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకేనా? వీడియో ఈ రోజుకి ఇంతేనండి. పూర్తిగా చూసారు కదా, వీడియో మీ అందరికీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.